ఏపీలో వైసీపీ కోలుకోవడం కష్టమేనా? ప్రజలకు ఫ్యాన్ పార్టీ మరింత దూరం అవుతుందా? జగన్ ఎత్తులకు చంద్రబాబు పై ఎత్తులు వేస్తున్నారా? జగన్ను మైలేజ్ రాకుండా బాబు వ్యూహాలకిస్తున్నారా? జగన్ వేసే ప్రతి అడుగు వైసీపీకి నష్టం చేకూరుస్తుందా? టీడీపీ బాస్ నిర్ణయాలతో వైసీపీ డైలమాలో పడిందా? ఏపీలో వైసీపీకి గడ్డుకాలం. వైసీపీ కంటే ముందే స్పందిస్తున్న చంద్రబాబు. వైసీపీకి మైలేజ్ రాకుండా చంద్రబాబు చర్యలు. చంద్రబాబు నిర్ణయాలతో డైలమాలో వైసీపీ. సామాన్య ప్రజలతో కలవలేకపోతున్న వైసీపీ. వైసీపీకి గడ్డుకాలం నడుస్తుందా? జగన్ మౌనంగా ఉండడం మంచిదా అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే ఏ సమస్యపై స్పందించినా వెంటనే సీఎం చంద్రబాబు దానిపై స్పందిస్తున్నారు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ విపక్ష పార్టీలు చేసే విమర్శలు పెద్దగా కేర్ చేయదు. గతంలో చంద్రబాబు జగన్లు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలోనూ అదే చేసేవారు. విపక్ష విమర్శలను లెక్క పెట్టేవారు కాదు. అది విపక్షానికి ప్లస్గా మారేది, అధికారంలో ఉన్న పార్టీకి మైనస్ అయ్యేది. కానీ ప్రస్తుతం చంద్రబాబు విపక్ష వైసీపీ లేవనెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు తగిన నిర్ణయం తీసుకుంటున్నారు. అంతేకాకుండా వెనువెంటనే ఆదేశాలు జారీ చేస్తూ ఉండడంతో వైసీపీకి రావాల్సిన మైలేజ్ రాకుండా పోతుంది. ఇటీవల పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లేదంటూ జగన్ విమర్శించి గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. వెంటనే కేంద్ర మంత్రిని పిలిపించి పొగాకు బోర్డుతో మాట్లాడి ధరను కొంత పెంచేలా చేశారు. జగన్ చిత్తూరులోని మామిడి విషయంలోనూ అదే జరిగింది. అలాగే పొగాకుకు తగిన గిట్టుబాటు ధర లేదని పొదిలికి జగన్ వెళితే పొగాకుకు కూడా అప్పటి వరకు వస్తున్న దానికంటే కొంత మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మామిడి పండ్ల రైతులను పరామర్శించడానికి బంగారుపాళ్యం జగన్ వెళ్లడానికి ముందే ధరలు పెంచేశారు చంద్రబాబు. ఇలా అన్ని రకాలుగా రైతుల విషయంలో జగన్ అక్కడకు వెళ్లి పరామర్శకు దిగకముందే చంద్రబాబు చర్యలు తీసుకుంటూ ఉండడంతో భారీగా రావాల్సిన మైలేజ్ రాకుండా పోతుంది. ఇక తాజాగా యూరియా కొరతపై వైసీపీ ఆర్టీఓ కార్యాలయాల వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది. వెనువెంటనే యూరియా తగ్గించి వాడితే బస్తాకు తమ ప్రభుత్వం 800 రూపాయలు ఇస్తామని ప్రకటించి చంద్రబాబు వైసీపీని డిఫెన్స్లో నెట్టేశారు. ఇక దీంతో వైసీపీ ప్రభుత్వ మెడికల్ కళాశాలల వైపు మళ్లింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయొద్దని, ఆందోళనలకు దిగాలని వైసీపీ నిర్ణయించింది. అయితే సామాన్య ప్రజలకు ఈ అంశంతో నేరుగా కనెక్షన్ లేకపోవడంతో తాము పీపీపీ పద్ధతిలోనే వెళుతున్నామని చంద్రబాబు ప్రకటించారు. ఇలా వైసీపీ అధినేత జగన్ ఏ అంశాన్ని భుజానకెత్తుకున్నా ఆలోపే రివర్స్లో చంద్రబాబు తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వైసీపీకి రావాల్సిన మైలేజ్ రావడం లేదన్న చర్చ వైసీపీలో ఎక్కువగా జరుగుతుంది.